శాంతి. బాబా చెప్తున్నారు 28/4/24 అవ్యక్త బాప్దాదా రివేజ్ కోర్స్ 23/10/99. బాబా చెప్తున్నారు సమయము యొక్క పిలుపు. ఏంటి ఇప్పుడు ఇది? సమయం యొక్క పిలుపు. సమయం పిలుస్తోంది పిల్లల్ని తొందరగా తయారవ్వమని. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్యవిదాత సర్వశక్తుల దాత అయిన బాప్దాదా తమ నలువైపులా కల పిల్లలందరినీ చూసి హర్షితులవుతున్నారు. ఈరోజు బాబా ఏం చేస్తున్నారు? సర్వశ్రేష్ఠ భాగ్యవిదాత సర్వశక్తుల యొక్క దాత అయిన బాప్దాదా తమ నలువైపులా కల పిల్లలందరినీ చూసి చాలా హర్షితంగా ఉన్నారట. మధువనంలో సన్ముఖంగా ఉన్న దేశ విదేశాల్లో స్మృతిలో వింటున్నవారైనా చూస్తున్నవారైనా ఎక్కడ కూర్చున్నా కానీ మనసు ద్వారా సన్ముఖంగా ఉన్నారు కదా. మరి మిలనానికైతే అందరూ ఒకేసారి వెళ్ళలేరు కాబట్టి ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా మనసు ద్వారా అయితే ఎలా ఉన్నారు? బాబాకి సన్ముఖంగా ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి బాప్దాదా హర్షితులవుతున్నారు. మీరందరూ కూడా హర్షితులవుతున్నారు కదా. బాబా సంతోషంగా ఉన్నారు. అలాగే బాబాను చూసి పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలు కూడా హర్షితులు మరియు బాప్దాదా కూడా హర్షితులు. మనసులోని ఈ సదాకాలపు సత్యమైన సంతోషం మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేది. ఈ మనసులోని సంతోషము ఆత్మలకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాదారి మరియు పిల్లలందరూ కూడా బాబాతో పాటు సేవా సహచరులు. బాబా కూడా సర్వాత్మల పట్ల బాబా సేవాదారి మరియు పిల్లలందరూ కూడా బాబాతో పాటు ఏమయ్యారు? సహచరులు అవుతున్నారు. సహచరులే కదా. బాబా సహచరులు మరియు విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్నిచ్చే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. సదా ఉపస్థితులై ఉంటారు. సదా సేవాదారులు. సేవ అంటే కేవలం 4 గంటలు 6 గంటలు చేసేది కాదు. ప్రతి సెకండు సేవా స్టేజ్పై పాత్రను అభినయించే పరమాత్మ సహచరులు. సేవ అంటే 2 గంటలు 3 గంటలు 4 గంటలు కాదు. ప్రతి సెకండు కూడా సేవా స్టేజ్పై పాత్రను అభినయించే పరమాత్మ యొక్క సహచరులు కదా. మరి బాబా చూడండి నిరంతర సేవాదారి. పిల్లలు ఎప్పుడు పిలిచినా ఏ టైంలో పిలిచినా కదా, ఏ పరిస్థితిలో పిలిచినా బాబా రెడీగా ఉంటారు పిల్లలకి సహాయం చేయడానికి. అలాగే బాబాతో పాటు పిల్లలు కూడా రెడీగా ఉండాలి. స్మృతి నిరంతరమైంది, అలాగే సేవ కూడా నిరంతరమైంది. మరి స్మృతి బాబాని నిరంతరము చేస్తున్నారా? లేకపోతే ఆగి అప్పుడప్పుడు కొంచెం సమయం అలా చేస్తున్నారా? లేదు కదా. నిరంతరం బాబా చేతిలో ఉంటున్నారు, బాబాని స్మృతి చేస్తున్నారు. అలాగే సేవ కూడా నిరంతరం. మిమ్మల్ని మీరు నిరంతర సేవాదారులుగా అనుభవం చేస్తారా? లేక 8 గంటలు 10 గంటలు సేవాదారులా అని అడుగుతున్నారు బాబా. ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవల కొరకు. ఇంకేమైనా చెయ్యాలా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. ఇదే కదా బ్రాహ్మణ జన్మ. ఎందుకు? స్మృతి సేవ. ఇంకేమైనా చెయ్యాలా? ఇదే కదా. ప్రతి శ్వాసలో ప్రతి సెకండు స్మృతి మరియు సేవలు తోడుగా ఉన్నాయా? లేక సేవ గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా అని అడుగుతున్నారు బాబా. బాబా ఏమడుగుతున్నారు పిల్లల్ని? శ్వాసలో ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుగా ఉన్నాయా? లేక సేవకి టైం వేరేగా
స్మృతికి టైం వేరేగా ఉందా అని అడుగుతున్నారు. అలా లేవు కదా, స్మృతి ఉండాలి, సేవ ఉండాలి. సేవ చేయాలి, బాబాని స్మృతి చేయాలి. అచ్చా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉన్నట్లయితే 100% స్మృతి ఉందా? రెండిటి బ్యాలెన్స్ ఉందా? తేడా వస్తుంది కదా. కర్మయోగికి కల అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి. రెండిటి బ్యాలెన్స్ సమానంగా ఉండడం, సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండడం, లేక సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండడం, ఇలా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము ఎప్పటి వరకైతే స్టేజ్పై ఉంటాయో అప్పటి వరకు తోడుగా ఉంటాయి కదా, వేరే అవ్వగలవా? ఆత్మ శరీరంలో ఉండి పాత్రని అభినయించినంత వరకు కంబైన్డ్గా ఉంటాయా, విడిపోతాయా? విడిపోతే ఇంకేమీ లేదు కదా, కలిసి ఉంటేనే ఏదైనా చేయగలుగుతుంది. అలాగే సేవాస్మృతి కూడా అంత కంబైన్డ్గా ఉండాలి. దేహం ఆత్మ ఎలాగైతే కలిసి నడుస్తున్నాయో సేవాస్మృతి కూడా అలాగే నడవాలి. అలా స్మృతి మరియు సేవ తోడుగా ఉండాలి. స్మృతి అనగా బాబా సమానం, స్వయం యొక్క సమానానికి చెందిన స్మృతి కూడా ఉండాలి. బాబా స్మృతి అంటే స్వతహాగానే స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానంలో లేనట్లయితే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు కదా. రోజు బాబా మనకు చెప్పే స్వమానాన్ని ఏం చేయాలి? మనం ఆ స్వమానంలో స్థితిలైపోయి ఉండాలి. స్వయాన్ని ఆ విధంగా అనుభవం చేసుకోవాలి. అప్పుడు స్మృతి కూడా శక్తిశాలిగా ఉంటుంది. స్వమానము అనగా బాబా సమానం. స్వమానం యొక్క అభ్యాసం చేస్తే ఎవరు సమానంగా అవుతాం? బాబా సమానంగా. బాబా సమానంగా ఉండడమే సంపూర్ణ స్వమానంలో ఉండడం. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు కదా. లేవతలంటే తీసుకునేవారిగా ఉండరు. మీరెవరు మరి? ఇచ్చేవాళ్ళ, తీసుకునేవాళ్ళ? చెప్పండి. దేవత అనగా ఇచ్చేవారు, దాత పిల్లలు. దాత పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారని రోజు బాప్దాదా పిల్లలందరి దాతృత్వపు స్థితిని పరిశీలించారట. పిల్లలు దాత పిల్లలు కదా, ఎంతవరకు దాతలుగా అయ్యారు, ఎంతవరకు అందరికీ ఇస్తున్నారు అని చెప్పి బాబా రోజు చూస్తున్నారట. బాబా అంటున్నారు, పరిశీలించారట. దాత పిల్లలు కదా, దాత యొక్క గుణం ఎంతవరకు ఉంది అని. బాబా ఎప్పుడు తీసుకోవాలన్న సంకల్పం చెయ్యచాలరు, ఇస్తారు. బాబాకి ఎప్పుడు ఇవ్వడమే కానీ తీసుకోవడం అయితే అలవాట్లేదు. మీ పాత వాటన్నిటిని ఇవ్వండి అని ఒకవేళ బాబా అన్నా కానీ పాత వాటికి బదులుగా కొత్త వాటిని ఇస్తారు. బాబా తీసుకోవడం అనగా ఇవ్వడం. వర్తమాన సమయంలో బాప్దాదాకు పిల్లల ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించిందట. ఏ టాపిక్ అది చెప్పండి? విదేశీయుల టాపిక్ కదా, విషయం. అది ఏదది? కాల్ ఆఫ్ టైం కదా, సమయం యొక్క పిలుపు. ఏంటి? సమయం యొక్క పిలుపు. ఎప్పుడు సమయం పిలుస్తుందో తెలియదు, తెలుసా? పిల్లల కొరకు సమయం యొక్క పిలుపు ఏది అన్నదాన్ని బాప్దాదా చూశారట. విశ్వం కొరకు, సేవ కొరకు మీరైతే బాప్దాదాకు సేవా సహచరులుగా అయితే ఉండనే ఉన్నారు అన్నదాన్ని మీరు చూస్తారు. కానీ పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏంటి అన్నదాన్ని బాప్దాదా చూస్తారట. సమయం యొక్క పిలుపు ఏంటి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారా? సమయం యొక్క పిలుపు అంటే ఏమిటి అని మీకోసం ఆలోచించుకోండి. సేవ కొరకు అయితే భాషణ చేస్తున్నారు కదా, కానీ మీకోసం మా కొరకు సమయం యొక్క పిలుపు ఏంటి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎవరు స్వయం వాళ్ళు ప్రశ్నించుకోండి. మా కొరకు సమయం యొక్క పిలుపు అంటే ఏమిటి అని. వర్తమాన సమయంలో పిలుపు ఏంటి కనుక ఎప్పటి సమయం అనుసారంగా ప్రతి సమయం పిల్లలు ప్రతి ఒక్కరూ
దాత తనపు స్మృతిని ఇంకా పెంచుకోవాలి అన్నదాన్ని బాప్దాదా చూశారు. స్వ ఉన్నతి పట్ల దాతృత్వపు భావం, సర్వుల పట్ల స్నేహం ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎటువంటి వారైనా కానీ నేనివ్వాలి. కనుక దాత ఎల్లప్పుడూ అనంతమైన వృత్తి కలిగిన వాడిగా ఉంటాడు, హద్దుని కాదు. దాత సదా సంపన్నంగా నిండుగా ఉంటాడు. దాత ఎల్లప్పుడూ క్షమాభావంతో మాస్టర్ సాగర్నిగా ఉంటాడు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలు ప్రత్యక్షమవ్వవు కదా. దాత అంటే ఏంటి? ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు. అందుకని బాబాయ్ ఏం చెప్తున్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళైనప్పటికీ, ఎలాంటి వాళ్ళైనప్పటికీ దాత అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆత్మీక భావనలో ఉండి అందరికీ కూడా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు గుళ్ళో ఉండే మూర్తిని చూడండి, మంచివాళ్ళు మొక్కుతారు, చెడ్డవాళ్ళు మొక్కుతారు కదా. అందరికీ అభయాస్తం ఇస్తున్నట్లే ఉంటుంది. ఇప్పుడు దొంగడు ఉందనుకోండి, ఏం చెప్తాడు వెళ్ళి గుళ్ళోకి, అమ్మ ఈరోజు నాకు మంచి ఇల్లు లభించాలి దొంగతనం చేయడానికి. అదే మంచి ఆ యజమాని ఏం చేస్తాడు, అమ్మ నా ఇల్లు జాగ్రత్తగా చూడు, ఎవరి బారిన పడకుండాను. ఆవిడేం చేస్తుంది? సాక్షి స్థితిలో ఉండి అలా అభయాస్తం ఇస్తున్నట్లే ఉంటుంది. అలాగే బాబాయ్ ఏం చెప్తున్నారు పిల్లలకి, పిల్లలు మీరు సాక్షి స్థితిలో, హద్దులో కాదు బేహద్దు కదా, క్షమాభావంతో అందరికీ కూడా ఏం చేయండి, ఎవరు ఎలాంటి వాళ్ళైనప్పటికీ మనం ఏం చేయాలి? ఇస్తూనే ఉండాలి. వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదని కాదు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలి? ఇస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో వాళ్ళలో పరివర్తన తప్పకుండా వస్తుంది అని చెప్తున్నారు బాబా. వస్తుందా రాదా? వస్తుంది కదా. బాబా అంటారు, ఎందుకంటే పరివర్తన అనేది తప్పకుండా అందరిలో తీసుకురావాలి. అంటే ఫస్ట్ ఎవరు పరివర్తన అవ్వాలి? స్వయం పరివర్తన అవ్వాలి. అప్పుడే విశ్వాన్ని మనం పరివర్తన చేయగలుగుతాం. ఇతరుల సంస్కారాలు ప్రత్యక్షమవ్వవు, గుప్తమైపోతాయి. నేను ఇవ్వాల్సిందే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతగా అవ్వాలి. ఏ సంస్కారానికైనా వశమైపోయి పరవశమయ్యున్న ఆత్మ అయినా కానీ ఆ ఆత్మకు నేను సహయోగాన్ని ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎవరి హద్దు సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యు. ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా కానీ నేనివ్వాలి. ఇటువంటి దాతాతనమును ఇప్పుడు ప్రత్యక్షం చేయాలి. అర్థమైందా? మనసులో భావన అయితే ఉంది, కానీ ఈ కానీ అనే మాట రాకూడదు. నేను చెయ్యాల్సిందే, కానీ కట్ చేసేయండి అని చెప్తారు కదా. అన్నిటికీ ఏమంటారు? కానీ కానీ ఆ కానీని తీసేయండి, నేను చెయ్యాల్సిందే. ఎవరైనా అటువంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా కానీ ఒకవేళ అవి మీకు పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి. చెడిపోయిన వస్తువును తీసుకోవడం జరుగుతుందా? ఎవరైనా ఏమైనా పనికిరానివే తెచ్చారు అనుకోండి మీ దగ్గరికి, తీసుకుంటారా? తీసుకోరు, వద్దంటారు. అంటే అది అవసరం లేదు, వదిలేస్తారు, తీసుకోవద్దు కదా, వద్దంటారు. అలాగే ఎవరైనా మీకు పనికిరానివి మంచిగా అనిపించినవి ఏమన్నా చెప్తున్నారే అనుకోండి, మీరేం చేయకండి, వాటిని స్వీకరించకండి. చెడిపోయిన వస్తువు తీసుకోరు కదా. మనసులో ధారణ చేయడం అనగా తీసుకోవడం. బుద్ధి వరకు కూడా పోకూడదు. ఒక చెవితో వినాలి, ఇంకొక చెవితో వదిలిపెట్టేయాలి. బుద్ధిలో కూడా విషయం వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. ఉన్నదే చెడిపోయిన వస్తువుగా అయినప్పుడు, మంచిది కానప్పుడు దాన్ని బుద్ధిలోకి మరియు మనసులోకి తీసుకోకండి, అనగా ధారణ చేయకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభభావన, శుభకామనలు దాతగా అయ్యి ఇవ్వండి. తీసుకోవద్దు. వాళ్ళ దగ్గర నుంచి చెడు ఉంది, తీసుకోకండి. మీ మంచి భావన ఇవ్వండి, అప్పుడు వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది. ఎందుకంటే సమయం అనుసారంగా ఒకవేళ బుద్ధి
మరియు మనసు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనస్సు మరియు బుద్ధి ఇతర విషయాల్లో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవ ఏం చేస్తారు చెప్పండి? మరలా లౌకికంలో 8 గంటలు, కొందరు 10 గంటలు పని చేసినట్లు ఇక్కడ కూడా అలా అయిపోతుంది. 8 గంటల సేవాదారి, 6 గంటల సేవాదారి నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసా సేవ అయినా చెయ్యండి, వాచా సేవ అయినా చెయ్యండి, లేక సంబంధ సంపర్కాల ద్వారా కర్మణ సేవ అయినా చెయ్యండి. ప్రతి సెకండు దాతానగా సేవాదారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకోవడం వల్ల బాబాకు సేవా సహచరులుగా అవ్వలేరు. మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకోవడం ద్వారా నిరంతరము బాబా యొక్క సేవా సహచరులుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? వెంట ఉంటాము, వెంటే నడుస్తామని ప్రతిజ్ఞ కదా. ఏం చేస్తాం బాబాకి మనం ప్రతిజ్ఞ? బాబా నీ వెంటే ఉంటాము, నీ వెంటే నడుస్తాము, నీతోటే తింటాము, సర్వ సంబంధాలు నీతోటే అని. మరేది ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం? లేక మీరు ముందు ఉండండి, మేము వెనకగా వస్తామనా? అలా కాదు కదా, తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు కదా. సేవ లేకుండా బాబా ఎప్పుడైనా ఉంటారా? స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా స్మృతిలో ఎంత ఉంటారు అంతగా మీరు శ్రమతో కూడా ఎంతగా ఉంటారో అంతగా మీరు శ్రమతో కూడా చేస్తున్నారు కానీ శ్రమ బాబా చెప్తున్నారు. బాబా స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా స్మృతిలో ఎంత ఉంటారో అంతగా మీరు శ్రమతో కూడా చేస్తున్నారు. అంటే బాబా స్మృతిలో ఎంత ఉంటున్నారో అంతగా మీరు శ్రమతో కూడా చేస్తున్నారు కానీ శ్రమతో కష్టపడిపోతున్నారు, చేస్తున్నారు కానీ అటెన్షన్తో చేస్తారు. బాబాకు ఉన్నవారే ఎవరు? పరమాత్మకు ఉన్నవారెవరు? ఆత్మలే. ఆత్మలు నెంబర్ వారీగా ఉన్నా కానీ పిల్లలు స్మృతి లేకుండా బాబా ఉండలేరు కదా. ఆత్మలు నెంబర్ వారియే కానీ అందరినీ బాబా తలుచుకుంటారు. పిల్లలు స్మృతి లేకుండా బాబా ఉండగలరా చెప్పండి? మీరు ఉండగలరా? బాబా స్మృతి లేకుండా మనం ఉండలేం, మన స్మృతి లేకుండా బాబా ఉండలేరు. కానీ పిల్లలు మధ్యలో మాయకు వశమైపోయి ఏమైపోతున్నారు? కష్టపడిపోతున్నారు. అప్పుడప్పుడు అల్లరి వారిగా అయిపోతున్నారు. వినబడుతుందా పిల్లలకి? అప్పుడప్పుడు పిల్లలు అల్లరి వారిగా అయిపోతున్నారట. అల్లరి ఎక్కువైపోయి అల్లరి కారణంగా ఏం చేస్తున్నారు? బాబా స్మృతిని మర్చిపోతున్నారా? మరి ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు, దాతలుగా అవ్వండి. దీని అవసరం చాలా ఉంది. విశ్వంలో ఆత్మలందరి పిలుపు, ఓ మా ఇష్ట దేవతలారా, ఇష్టమైన వారే కదా. ఏదో ఒక రూపంలో సర్వాత్మలకు ఇష్టమైన వారు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే, ఓ ఇష్ట దేవీ దేవతలారా పరివర్తన చెయ్యండి అని. వారి ఈ పిలుపు వినిపిస్తోందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, వినిపిస్తోందా? పరివర్తన చెయ్యండి అని పిలుస్తున్నారు. మరి మీరే అవుతూ కూర్చుంటే ఇంక వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తారు? పాండవులకి ఈ పిలుపు వినిపిస్తోందా? వింటే ఏం చేస్తారు? వినిపిస్తున్నప్పుడు వారికి పరిష్కారాన్ని ఇస్తారా, లేక చేస్తాంలే అని ఆలోచిస్తారా? పిలుపు వినిపిస్తోందా? చెప్పండి, వినిపిస్తోందా లేదా? మరి సమయం యొక్క పిలుపును వినిపిస్తారా, లేక ఆత్మల పిలుపు కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవీ దేవతలారా, ఇప్పుడు మీ దాతృత్వపు రూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి, ఇచ్చే స్వరూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా వంచితులుగా మిగిలిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల యొక్క మాలలు మెడలో పడతాయి. అర్థమైందా పిల్లలకి? ఎందుకంటే ఎవరికి ఏది కావాలో అది ఇవ్వాలి. ఇప్పుడు శాంతి కావాలి, శక్తి కావాలి, ప్రేమ కావాలి కదా. ఏ దాహంతో ఉంటే ఆ దాహం తీర్చాలి మనం. లేకపోతే అంతిమంలో వాళ్ళు ఫిర్యాదుల యొక్క మేళ వేస్తారట మెడలో. ఎందుకని? మా పక్క వాళ్ళు వెళ్ళేవారు, మా ఎదురు వాళ్ళు వెళ్ళేవాళ్ళు మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అని ఫిర్యాదు చేస్తారు కదా. మరి ఫిర్యాదుల మాలను ధరించే ఇష్ట దేవతలారా,
లేక పూజమాలను ధరించే ఇష్ట దేవతల, ఫిర్యాదుల యొక్క మాల వేసుకునే దేవతల మీరు, లేకపోతే పూలమాలలు ధరించే ఇష్ట దేవతల అని అడుగుతున్నారు. ఏది బాగుంటుందో ఒకసారి చూసుకోండి. ఎటువంటి ఇష్ట దేవతలు చెప్పండి. పూజ్యులు కదా. మేమైతే వెనుకగా వచ్చేవారిమి, పెద్ద పెద్దవారే దాతలుగా అవుతారు, మేమెక్కడవుతాము అని ఇలా భావించొద్దు, అలా భావించొద్దు. అందరూ దాతలు కావాలి. పెద్ద అక్కలు ఉన్నారు, దాదీలు ఉన్నారు, లేకపోతే పెద్ద అన్నయ్యలు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కదా ఇచ్చేది, మేమేంటి అని ఎప్పుడు అనుకోకండి అని చెప్తున్నారు. మొదటిసారిగా మధువనానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారు దాతగా అవ్వగలరా, లేక 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో దాతలుగా అవ్వగలరా? అవ్వగలం. చాలా మంచి తెలివైన వారు. మొదటిసారి వచ్చిన వాళ్ళు బాబా అడిగారు, ఫస్ట్ సారి వచ్చాం కదా అనుకుంటారా దాతలుగా అవ్వగలరా, లేకపోతే 2-3 సంవత్సరాలు అయ్యాక అవుతామని అంటారంటే లేదు అవ్వగలమని చెప్పారు. చాలా తెలివైన వాళ్ళు అంటున్నారు. ధైర్యాన్ని చూసి బాప్దాదా సదా సంతోషపడతారు. 1 నెల వారైనా, 1 సంవత్సరం వారైనా, లేక 6 నెలల వారైనా కానీ, 1 సంవత్సరం వారైనా, లేక 1 నెల వారైనా కానీ, 1 నెలవారైనా కానీ స్వయం బ్రహ్మకుమారుడు లేక బ్రహ్మకుమారి అని పిలువబడతారు కదా. బ్రహ్మకుమారుడు మరియు బ్రహ్మకుమారి అనగా బ్రహ్మబాబా వారసత్వానికి అధికారిగా అయినట్లు. బ్రహ్మను తండ్రిగా అంగీకరించారు కనుకనే కుమారులుగా అయ్యారు కదా. బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. బ్రహ్మ ఎవరు? తండ్రి. బాబా చెప్తున్నారు బ్రహ్మ తండ్రి శివయ్యల వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా. లేక 1 నెలవారికి వారసత్వం లభించదని అనుకుంటున్నారా? 1 నెలవారికి వారసత్వం లభిస్తుందా? మరి వారసత్వం లభించినప్పుడు ఇచ్చేందుకు దాతలుగా అవుతారా? బాబా అంటున్నారు 1 నెల వాళ్ళైనా, 1 సంవత్సరం వాళ్ళైనా బాబా ఎప్పుడైతే బాబా నావాడు నేను బాబా వాడిని అనుకుంటారో వెంటనే బాబా ఆస్తికి ఏమవుతారు? అధికారులు అయిపోతారు. ఇప్పుడు కొడుకు పుట్టగానే తండ్రి ఏమంటారు? వారసుడు పుట్టాడు. వాడు వారసత్వాన్ని పొందాలంటే పెద్దవాడు అవ్వాలి, కానీ ఫస్టే అంటాడు వారసుడు పుట్టాడు. అలాగే మీరు బాబాకి ఎప్పుడైతే బాబా పరిచయం విన్నారో అప్పుడే బాబా ఆస్తికి ఏమైనట్లు? అధికారులు అయినట్లే. మరి మీరు కూడా దాతలుగా అందరికీ ఇస్తారా? మేము నెల పిల్లలం కదా, లేకపోతే 6 నెలల పిల్లలం కదా, మేము ఇవ్వగలమని అంటారా? అలా కాదు కదా. లభించిన దాన్ని ఇవ్వడం ప్రారంభించాలి కదా. మన దగ్గర ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలు పెడతామో రావడం అదే వస్తుంది. ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్ జోడించినట్లయితే 1 రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమవుతుంది అని కేవలం ఇలా అనడం కాదు. వారసత్వానికి అధికారి అయిన పిల్లలు అర్థం చేసుకునేవారిగా ఉంటారు, చూసేవారిగా ఉండరు. మనసులో తండ్రిని అంగీకరిస్తే 1 రోజులో కూడా వారసత్వానికి ఏమవుతారు? అధికారిగా అవ్వగలరు. మీరందరూ అధికారులే కదా, మీరందరూ కుమారీలే కదా. లేక ఇప్పుడు అవుతున్నారా అని అడుగుతున్నారు. అయిపోయారా? లేక అయ్యేందుకు వచ్చారా? బాబా అడుగుతున్నారు ఎప్పుడూ అయిపోయారా బాబా పిల్లలుగా, లేకపోతే ఇప్పుడు అయ్యేందుకు వచ్చారా? చెప్పండి. అయిపోయారు కదా. అయిపోలేదు, అయ్యారు, తయారవుతున్నారు, పూర్తిగా ఇంకా అవ్వలేదు. మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? చెప్పండి, మార్చగలరా? మా ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్చలేదు. బ్రహ్మకుమారులకు బదులుగా కేవలం కుమారీలుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మకుమారీలుగా అవ్వడంలో ఎంత లాభం ఉంది. లాభం ఒక్క ఆత్మకు కాదు, లాభం ఒక్క జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సంగమ జన్మ లేక పావు, పురుషార్థం చేసేదేమో సగజన్మ లేక పావు జన్మ, కానీ ప్రాలబ్ధం మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే కదా. బాబా అంటున్నారు పురుషార్థమేమో కొంచెం సమయం చేస్తున్నారు, ప్రాలబ్ధమేమో మొత్తం కల్పానికి అనుభవిస్తున్నారు. మరి లాభమే కదా. లాభమేనా కాదా? మరి బాప్దాదా సమయం అనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్ కలిగిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా పిల్లల రిజల్ట్స్ని చూస్తూ ఉంటారు కదా. రిజల్ట్లో ధైర్యం చాలా బాగుంది అన్నది చూశారట.
లక్ష్యం కూడా చాలా బాగుంది. లక్ష్యం అనుసారంగా ఇప్పటి వరకు లక్ష్యము మరియు లక్షణాల్లో తేడా ఉంది. లక్ష్యం అయితే అందరిది నెంబర్ వారీగానే ఉంది. మీ లక్ష్యం ఏంటి? 21 జన్మలు రాజ్యభాగ్యం తీసుకోవాలనా, సూర్యవంశీలుగా అవ్వాలనా, లేక చంద్రవంశీలుగా అవ్వాలనా అని బాప్దాదా ఎవరిని అడిగినా అందరూ ఎందులో చేతులెత్తుతారు? మీ లక్ష్యం ఏంటి? సూర్యవంశీలు అవుతారా, చంద్రవంశీలు అవుతారా అని అడిగితే అందరూ ఎందులో చేతులెత్తుతారు అని అడుగుతున్నారు. ఎందులో ఎత్తుతారు చెప్పండి? సూర్యవంశంలోనే కదా, సూర్యవంశంలోకి వస్తామనే చేతులెత్తుతారు. చంద్రవంశీలుగా కావాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సూర్యవంశంలోకి వస్తే చంద్రవంశంలోకి ఎలాగైనా వస్తారు. చంద్రవంశంలోకి వస్తే సూర్యవంశంలోకి వెళ్ళలేరు. ఒక్కరు ఎవ్వరూ లేరా? ఒక్కరు చేతులెత్తారు, మంచిది. లేకపోతే ఆ రాముడి సీటు ఖాళీగా ఉండిపోతుంది కదా, అంత దాంట్లో ఒక్కళ్ళు ఎత్తారట. మరి అందరి లక్ష్యం అయితే చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాలు సమానత, దీనిపై అటెన్షన్ పెట్టడం చాలా అవసరం. దీనికి కారణం ఏంటి? ఈరోజు వినిపించాం కదా, అప్పుడప్పుడు లేవతలుగా తీసుకునే వారిగా అయిపోయారట కదా. బాబా అంటున్నారు అప్పుడప్పుడు పిల్లలు ఇవ్వడానికి బదులుగా ఏమైపోతున్నారు? తీసుకునే వారిగా అయిపోతున్నారట. బాగుంటుందా అది? బాబా చెప్తున్నారు ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయం చెయ్యాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం బాగైపోతే నేను కూడా సరిగ్గా ఉంటాను. ఇలా అనడం అంటే లేవతలుగా అవ్వడమే. ఇలా అనడం ఏంటి? తీసుకునే వాళ్ళగా అవ్వడం. దాతాతనం కాదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తం ఇచ్చేశారు. బాబా ఏమన్నా కొందరికి ఎక్కువగా కొందరికి తక్కువగా ఇచ్చారా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, అలా ఇచ్చారా బాబా? ఒకటే కోర్స్ కదా, 60 సంవత్సరాల వారికైనా 1 నెల వారికైనా కోర్స్ అయితే ఒకటేనా? లేక 60 సంవత్సరాల వారి కోర్సు వేరేగా, 1 నెల వారి కోర్సు వేరేగా ఉందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, 60 సంవత్సరాల వాళ్ళకైనా 6 రోజుల వాళ్ళకైనా 1 నెల వాళ్ళకైనా పరిచయం అయితే అది. వారు కూడా అదే కోర్సు తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా అదే కోర్సు, అదే జ్ఞానం, అదే ప్రేమ, అవే సర్వశక్తులు, అన్నీ ఒకే విధమైనవి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు అని లేవు కదా అంటున్నారు బాబా. ఉన్నాయా? అందరికీ ఒకే విధమైన వారసత్వం. మరి బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ తాతగా అవుతుంది, తీసుకునేవారిగా ఉండదు. నేను ఇవ్వాలి, ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ తీసుకునే కోరిక కలవారిగా ఉండరు, ఇచ్చేందుకు కోరిక కలవారిగా ఉంటారు. అంతేగాక ఎంత ఇస్తారో దాతగా అవుతారో అంతగానే ఖజానా ఏమవుతూ ఉంటుంది? నిండుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది కదా. ఎవరికైనా మీరు సమానాన్ని ఇచ్చారనుకోండి, ఇతరులకు ఇవ్వడం అనగా మీ సమానం పెంచుకోవడం అని ఇచ్చినట్లు, అది ఇచ్చినట్లు కాదు. ఇవ్వడం అంటే తీసుకోవడమే, తీసుకోండి, ఇవ్వడమే తీసుకోవడం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. మరి సమయం యొక్క పిలుపు ఏంటో అర్థమైందా? దాతగా అవ్వండి. సమయం యొక్క పిలుపు ఏంటి? ఇప్పుడు దాతగా అవ్వండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, ఏం జరిగినా కానీ దాత అన్న మాటను గుర్తుంచుకోండి. ఏం జరిగినా సరే నేను దాతని అంటే ఇస్తూనే ఉండాలి, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇచ్చా మాత్రం అవిచ్చ అంటే కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఉండాలి. తీసుకోవాలన్న కోరిక సూక్ష్మంగానూ ఉండకూడదు, స్థూలంగానూ ఉండకూడదు. దాత అన్నదాని అర్థమే ఇచ్చా మాత్రం అవిచ్చ. సంపన్నం బాబా చెప్తున్నారు, సంపన్నం తీసుకో అవిచ్చ కదా. బాబా అంటారు సంపన్నము తీసుకోవాలన్న కోరిక కలగడానికి అసలు వారికి ఏ లోటు అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యం ఏంటి? సంపన్నంగా అవ్వాలనే కదా.
లేక ఎంత లభిస్తే అంతే చాలు అలా బాబా అంటున్నారు. అంతా పూర్తిగా తీసుకుంటారా, కొంచెంతో సరిపెట్టేసుకుంటారా? సంపన్నులుగా అవ్వడమే సంపూర్ణులుగా అవ్వడము అని చెప్తున్నారు బాబా. ఈరోజు విదేశీయులకు విశేషంగా అవకాశం లభించింది, మంచిది. మొదటి అవకాశం విదేశీయులు తీసుకున్నారు. ముద్దు బిడ్డలు అయిపోయారు కదా, అందరినీ వద్దన్నారు, కానీ విదేశీయులకు ఆహ్వానాన్ని ఇచ్చారు. బాప్దాదాకు పిల్లలందరి స్థితి, బాప్దాదాకు పిల్లలందరి స్మృతి ఉంటుంది. అయినా కూడా డబల్ విదేశీ పిల్లలను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషిస్తారట. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలోకి రావడం లేదు. ఇప్పుడు తేడా వచ్చింది అని భారతీయ సంస్కృతి, ఇది విదేశీ సంస్కృతి అని మొదట్లో వీరి ప్రశ్నలు ఉండేవి. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేసారు కదా. ఇప్పుడు అందరూ ఏంటి, బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేసారు. భారతీయ సంస్కృతి లేదు, విదేశీ సంస్కృతి లేదు, బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేసారు కదా. అందరూ ఎవరు, బ్రాహ్మణ ఆత్మలే కదా. ఆ కులం ఈ కులం అది ఇది అనేమీ లేదు. అందరూ ఎవరు, భగవంతుడికి పిల్లలుగా ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణాత్మలే. భారతీయ సంస్కృతిలో కొంచెం గొడవ ఉంటుంది, కానీ బ్రాహ్మణ సంస్కృతి సహజం కదా. బ్రాహ్మణ సంస్కృతి అంటేనే సమానంలో ఉండండి మరియు స్వరాజ్య అధికారిగా అవ్వండి అనే, ఇదే బ్రాహ్మణ సంస్కృతి. ఇదైతే ఇష్టమే కదా అంటున్నారు బాబా. భారతీయ సంస్కృతి ఎలా వస్తుంది? కష్టం కదా. బాబా చెప్తున్నారు లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏమీ లేవు కదా. బాబా చెప్తున్నారు సంస్కృతి ఎలా వస్తుంది, కష్టం కదా అనే ప్రశ్నలు అయితే లేవు కదా, సహజం అయిపోయింది కదా. మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కాస్త కష్టం అని అంటారేమో చూడాలి. బాబా అంటున్నారు ఇక్కడైతే బాగానే ఉంది. బాబా చెప్పిన వాటిలన్నిటికీ ఏమంటున్నారు పిల్లలు, సహజం అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళాక కూడా ఇదే సహజం ఉంటుందా, లేకపోతే కష్టమైపోతుందా అని అడుగుతున్నారు బాబా. అయిపోదు కదా. బాబా అంటారు, బాబా సహజం, ఇప్పుడు ఆటంతా పూర్తయిపోయింది కనుక నువ్వు మరలా ఆటంతా పూర్తయిపోయింది కనుక నువ్వు వస్తుంది ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆట ఇప్పుడు సమాప్తం అయిపోయింది కదా. బాబా అంటున్నారు ఇప్పుడు ఆటంతా సమాప్తమైంది కనుక నవ్వు వస్తుందట. ఇప్పుడు పక్కా అయిపోయారు. చిన్ననాటి ఆట ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. పాతవారు ఎంత పక్కాగా అవుతూ ఉన్నారో అంతగానే కొత్తగా వచ్చేవారు కూడా పక్కాగా అయిపోవడాన్ని బాప్దాదా చూస్తున్నారట. మంచిది. ఒకరినొకరు మంచిగా ముందుకు తీసుకుపోతున్నారు, మంచిగా శ్రమిస్తున్నారు. దాదీల వద్దకు కథలను తీసుకుపోవడం లేదు కదా. కథలు వృత్తాంతాలను దాదీల వద్దకు తీసుకుపోతున్నారా? తీసుకుపోవడం తగ్గిపోయిందా? తేడా ఉంది కదా అంటున్నారు బాబా. జానకి దాదీతో ఇప్పుడు అనారోగ్యంగా లేరు కదా. కథలు గాథల ద్వారా అనారోగ్యం వస్తుంది. అవి ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది. అందరిలోని అన్నిటికంటే మంచి విశేష గుణం మనసు యొక్క స్వచ్ఛత చాలా బాగుండాలి. లోపల ఉంచుకోరు, బయట చెప్పేస్తారు. కనుక స్వచ్ఛమైన మనసును చూసి బాబా సంతోషిస్తారు అని బాబా అంటారు. చేస్తామంటే చేస్తారు, లేకపోతే లేదని అంటారు. చూస్తాంలేని ఇలా అన్నారు కదా. కష్టంతో నడవరు, నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. నడిస్తే పూర్తిగా నడవాలి, లేకపోతే లేదు కదా. ఒకసారి కష్టం, ఒకసారి సహజం, ఇలా ఉండకూడదు. ఏ పిల్లలైతే ప్రియ స్మృతులను పంపారో ఉత్తరాల ద్వారా లేక ఏదో ఒక విధానం ద్వారా ప్రియ స్మృతులు పంపారో బాప్దాదా వాటన్నిటినీ స్వీకరించారు. వాటికి బదులుగా బాప్దాదా పిల్లలందరికీ దాతా స్థితి అన్న వరదానాన్ని ఇస్తున్నారు. మంచిది. ఒక్క సెకండ్లో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా. బాబాని అనడంతోనే ఎగిరిపోయారు అని చెప్తున్నారు బాబా. డ్రిల్ చేయించారు. అప్పుడు నలువైపులా కల సర్వశ్రేష్ఠ బాబా సమానంగా దాతా తనపు భావనను ఉంచుకునే శ్రేష్ఠ ఆత్మలకు నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులయ్యుండే
పరమాత్మ సేవా సహయోగి పిల్లలకు, సదా లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా చేసుకునే పిల్లలకు, సదా బాబా యొక్క స్నేహితులు సమానమైన పిల్లలకు, సమీపంగా ఉండే బాప్దాదా నయన సితారాలకు, సదా విశ్వ కళ్యాణం యొక్క భావంతో ఉండే దయార్థ హృదయులు, మాస్టర్ క్షమాసాగర్లైన పిల్లలకు, దూరంగా కూర్చున్న వారికి, మధువనంలో కింద కూర్చున్న వారికి మరియు బాప్దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: హృదయంలో ఒక హృదయ రాముని ఇముడ్చుకుని ఒక్కరి నుండే సర్వ సంబంధాల అనుభూతిని పొందే సంతుష్ట ఆత్మాభవ. జ్ఞానాన్ని నిలుపుకునే స్థానం ఏంటి? బుద్ధి. కానీ ప్రియుణ్ణి నిలుపుకునే స్థానం ఏంటి? హృదయం. కొంతమంది ప్రియులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తున్నారట, కానీ బాప్దాదా స్వచ్ఛమైన హృదయం కలవారిని చూసి సంతోషిస్తారు. కావున హృదయానుభూతి హృదయానికే తెలుసు. హృదయం యొక్క ఇది హృదయానికే తెలుస్తుంది. హృదయ రామునికే తెలుసు. ఎవరైతే హృదయంతో సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత అధికంగా లభిస్తుంది. హృదయం కలవారు ఎల్లప్పుడూ సంతుష్టతతో కూడిన గీతాలను గానం చేస్తూ ఉంటారు. సమయ ప్రమాణంగా వారికి ఒక్కరి నుండే సర్వ సంబంధాల యొక్క అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: అమృతవేళ స్వచ్ఛమైన బుద్ధి కలవారే కూర్చున్నట్లయితే సేవను గురించిన నూతన విధులు స్మరిస్తాయి అని చెప్తున్నారు బాబా. బాబా ఏం చెప్తున్నారు? అమృతవేళ స్వచ్ఛమైన బుద్ధి కలవారే కూర్చున్నట్లయితే సేవను గురించిన నూతన విధులు స్మృతి వస్తాయి. అంటే ఎలా సేవ చేయాలి, ఏం చేయాలనేది తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం: నేను సంతుష్టమని ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.